రైట్. రమణారావు గారు, రమణారావు గారు, చెప్పండి సార్. అంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి గెలిచిందా, వైజాగ్ గెలిచిందా? రెండు గెలిచినాయండి. ఆ, ఎందుకంటే వైజాగ్ ప్రాంత వాసులేమో మాకెందుకు వచ్చిన రాజధాని గొడవ, తంట, ఈ రాజధాని ఎందుకు, భూమాఫియాలు ఎందుకు, ఆ ట్రాఫిక్, కోసం వచ్చేటువంటి గ్యాంగులు ఎందుకు, ప్రశాంతమైన జీవితంలో ఉన్నాము అనే అభిప్రాయంతో మొదటి నుంచి ఉన్నారు వాళ్ళు. ఎస్, అందుకని వాళ్ళేమి ఇక్కడ రాజధాని రావాలి, రాజధాని వస్తేనే డెవలప్మెంట్ ఏం లేదు. అంతకుముందు అది డెవలప్ అయిన పట్టణమే అది. అప్పుడు ఏ రాజధాని ఉంది? పైగా కొద్ది కొద్దిగా అది ఐటీ సెంటర్గా డెవలప్ అవుతోంది, కాస్మోపాలిటన్ నగరంగా డెవలప్ అవుతోంది. వీళ్ళు పోయి చేసిందల్లా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయటం తప్ప కొత్తగా చేసింది ఏం లేదు కదా అక్కడ. సో వైజాగ్ ప్రజలు చాలా విఘ్నులు అంటారు. బ్యూటీని పాడు చేసే పనులు చేశారు. రమణారావు గారు, వైజాగ్ ప్రజలు చాలా విఘ్నులు అంటారు. ఉత్తరాంధ్ర ప్రజలు మాకు రాజధాని అమరావతి కావాలి కానీ మా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ గెలవాలనుకున్నారు. అంటే డెఫినెట్ గా వాళ్ళు ప్రశాంత జీవితాన్ని కోరుకున్నారు. ఎస్, వాస్తవానికి వైజాగ్లో నేను కూడా వెళ్ళాను. అక్కడ అంతా రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలా ఆ ప్లేస్, ఈ ట్రాఫిక్, ఇదంతా నేను ఇద్దరు ముగ్గురితో మాట్లాడినా కానీ వాళ్ళు కూడా అనేది మాకు ఈ రాజధాని అయితే మాకు ఈ ట్రాఫిక్ విపరీతం అవుతుంది, ఈ ల్యాండ్, ఈ భూమాఫియా ఎక్కువైపోతుంది. అది ఒక రకంగా చెప్పాలంటే పూణేకు ఉంది కదా పేరు, పెన్షనర్స్ ప్యారడైజ్ అని. ఎస్, హాయిగా ప్రశాంతమైన జీవితం గడపదలుచుకున్న వాళ్ళకి వైజాగ్ చక్కటి ప్లేస్ అది. ఎస్, అటువంటి ప్లేస్ ని మీరు ఇప్పుడు రాజకీయాల మయం చేసి, గ్యాంగుల మయం చేసి, భూదందాలు నడిపి, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి, ఆక్రమించి స్థలాలు, ఈ గోలంతా మాకెందుకు అనుకున్నారు వాళ్ళు మొదటి నుంచి కూడా. అందుకని నేనంటాను వైజాగ్ గెలిచింది, అమరావతి కూడా గెలిచింది. ఎందుకంటే అమరావతిలో డెఫినెట్ గా రైతులకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా కావాలనుకున్నారు. అది తీవ్రమైన అన్యాయం. అది ఆ రైతులకు జరిగిన అన్యాయానికి మీరు పరిష్కారం చూపించకుండా, పరిహారం ఇవ్వకుండా 5 ఏళ్ల పాటు వాళ్ళని అట్లా కాలి కింద అణిచిపెట్టి ఉంచినంత ఫలితం ఇవాళ వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు.